తెలంగాణలో రానున్న 3 రోజులు విస్తారంగా వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో పాటు రుతుపవనాల ప్రభావంతో వానలు కురుస్తాయంటుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలకు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, మంచిర్యాల జిల్లాలకు భారీ వర్షాలు పడతాయంటూ ఆ 2 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఇక తెలంగాణలోని మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందంటుంది వాతావరణ శాఖ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. అనుష, తెలంగాణకి హైదరాబాద్ వాతావరణ శాఖ రైన్ అలర్ట్ అయితే జారీ చేసింది. రాష్ట్రంలో వచ్చే 3 నుంచి 4 రోజులు జోరుగా వర్షాలు కురుస్తాయంటూ కూడా చెప్పడం జరిగింది. నైరుతి రుతుపవనాలు, అల్పపీడనం ద్రోణి ప్రభావంతో మోస్తారు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందంటున్నారు. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయంటున్నారు. పిడుగులు, ఈదురుగాలుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలకు సూచిస్తున్నారు. అనారోగ్య సమస్యలున్న వారు కూడా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని నిపుణులైతే వెల్లడించారు. అనుష, నైరుతి రుతుపవనాలు, అల్పపీడనం ద్రోణి ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల నుంచి 4 రోజుల వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కీలక ప్రకటన అయితే చేసింది. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు కూడా వీస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం ప్రస్తుతం ద్రోణి ఈశాన్య అరేబియా సముద్రం నుంచి పశ్చిమ బెంగాల్లోని గంగా నది, దాని పరిసర ప్రాంతాల మీదుగా అల్పపీడన ప్రాంతంతో అనుసంధానించబడినటువంటి ఉపరితల ఆవర్తనం వరకు విస్తరించి ఉంది. ఇది దక్షిణ గుజరాత్ ప్రాంతం, ఉత్తర మధ్య మహారాష్ట్ర, విదర్భ, దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశా మీదుగా సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ యానం మీదుగా దిగువ ట్రోపా ఆవరణలో నైరుతి పశ్చిమ గాలులు అయితే వీస్తున్నాయి. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో తెలంగాణలో కూడా రానున్న 3 నుంచి 4 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కలిగినటువంటి ఎదురుగాలులతో కూడిన అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం అయితే ఉంది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలకు అతి భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. ఇవాళ, రేపు, ఎల్లుండి కంటిన్యూగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలకైతే అతి భారీ వర్ష సూచన ఉన్నందుక ఈ మేరకు ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక నిజామాబాద్, మంచిర్యాల జిల్లాలకు కూడా భారీ వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఈ మంచిర్యాల, నిజామాబాద్ 2 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. మిగతా దక్షిణ జిల్లాలు మిగతా అన్ని కూడా తేలికపాటి నుంచి మోస్తారు పడే అవకాశం అయితే ఉందంటున్నారు. అయితే వర్షం భారీగా పడనున్న అంచనాల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సూచిస్తున్నారు. ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. వర్షం కురిసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లొద్దంటున్నారు. ముఖ్యంగా పొలం పనులు చేసేవారు అంటే వ్యవసాయదారులు సైతం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 నుంచి 4 రోజులు అంటే దాదాపు 12వ తారీఖు వరకైతే భారీ వర్ష సూచన ఉన్నందున ఈ జిల్లాల ఉన్నటువంటి ప్రజలు, అలాగే ముఖ్యంగా వ్యవసాయదారులు అయితే జాగ్రత్తలుగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు. వర్షాల నేపథ్యంలో కూడా సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తోంది. చిన్నపిల్లలు అవ్వచ్చు, అలాగే వృద్ధులు, బాలింతలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆరోగ్య పట్ల శ్రద్ధ తీసుకోవాలంటూ కూడా నిపుణులు సూచిస్తున్నారు. ఇక తెలంగాణలో ఇందాక చెప్పినట్టుగా దాదాపు 3 నుంచి 4 రోజుల వరకు అయితే విస్తారంగా వానలు పడున్నాయి. రుతుపవనాల, అల్పపీడనం ద్రోణి ప్రభావంతో భారీ వర్ష సూచన ఉన్నట్టుగా తెలుస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో భారీగా పడనున్నాయి. ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగా అనుష, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్ ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ వర్షం కురుస్తుంది. కాసేపట్లో భారీ వర్షం అయితే ప్రారంభం కానుంది. సాయంత్రం వరకు కూడా ఏకతాటిగా భారీ వర్ష సూచన అయితే కనిపిస్తుంది. ఇక మిగతా జిల్లాల్లో కూడా భారీగా వర్షం లేకపోయినా మోస్తారు నుంచి కొంత ప్రభావం ఉన్నట్టుంది. ఎందుకంటే వచ్చే 4 రోజుల వరకు కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో, దాంతో పాటు హైదరాబాద్ లో కూడా, ఎందుకంటే మనం హైదరాబాద్ వాతావరణం చూస్తున్నాం. గత 3-4 రోజుల నుంచి కూడా ఉదయం అంతా కూడా చల్లటి వాతావరణం పొడిగా కనిపిస్తుంది. సాయంత్రం కాగానే మబ్బులు కుంగిపోయి కొద్దిపాటి చినుకులు పడినటువంటి సందర్భాలు చూసాం. కానీ ఈ వచ్చే 3 రోజులు కూడా హైదరాబాద్ లో కూడా, హైదరాబాద్ తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు కూడా సాయంత్రం అవ్వగానే దాదాపు 4 నుంచి 5 గంటల సమయం కాగానే వర్ష సూచన కనిపిస్తుంది. కాబట్టి హైదరాబాద్ వాసులు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ తెలుస్తుంది. అనుష.
ఎస్ వినోద్, అయితే కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన అయితే చేస్తుంది, అలాగే ఆరెంజ్ అండ్ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. మరి ఈ జిల్లాలకు సంబంధించి రైతులకు ఎలాంటి సూచనలు చేస్తుంది? అధికారులు కూడా ఎప్పటికప్పుడు, ఎందుకంటే ఈ 4 రోజులు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ మరియు ఎల్లో అలర్ట్. ఆరెంజ్ అలర్ట్ విషయానికి వస్తే మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాల మట్టుకే, ఇక ఎల్లో అలర్ట్ అంటే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొమరం భీం, నిర్మల్ జిల్లాలకు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా ఈ జిల్లాలకు మట్టుకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా, ఎందుకంటే ఆల్రెడీ ఇవాళ ఉదయం నుంచి కూడా భారీ వర్షం పడుతున్నట్టుగా తెలుస్తోంది. కొద్దిగా గ్యాప్ ఇచ్చినా కూడా మళ్ళీ సాయంత్రం కంటిన్యూగా వర్షం పడే అవకాశం ఉంది. సో వర్షంతో పాటు ఉరుములు మెరుపులు కూడా భారీగా పడే అవకాశం ఉన్నందున ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా వ్యవసాయదారులు, ఇది పంటలకు ఆసన్నమైనటువంటి సమయం కాబట్టి వ్యవసాయదారులు కూడా కొద్దిగా ఆచితూచి అడుగులేయాలి. వాతావరణ శాఖ అధికారులు చేస్తున్నటువంటి సూచనలు తప్పకుండా పాటిస్తూ వాళ్ళ వ్యవసాయ రంగానికి సంబంధించిన పనులు ఎప్పటికప్పుడు ఈ సూచనలు పాటిస్తూ ముందడుగేయాలంటున్నారు. మరొక పక్క ఆరెంజ్ అలర్ట్ ఆల్రెడీ ప్రకటించారు కాబట్టి జిల్లాల యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తంగా చేస్తున్నారు. అలాగే కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ అంటే మంచిర్యాల మరియు నిజామాబాద్ జిల్లా. ఇవాళ ఉదయం నుంచి కూడా మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం పడకపోయినా కూడా ఉదయం నుంచి కూడా పడుతున్నటువంటి వర్షానికి కొన్ని చోట్ల రోడ్లన్నీ కూడా జలమయమై కంటిన్యూగా కురుస్తున్నటువంటి వర్షానికి ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా తెలుస్తోంది. అనుష. రైట్ వినోద్, థ్యాంక్ యూ.